ఒక డాక్టర్ గారి చేతుల్లో మనిషి చనిపోవచ్చు, గాయపడవచ్చు, బాధపడవచ్చు. అది ట్రీట్మెంట్ చేసే టైంలో వాళ్ళకు ఒక సెక్యూరిటీ కల్పించింది కాన్స్టిట్యూషనల్గా. అది మేధోపరమైనటువంటి లోపం కింద చూడాలి తప్పించి అది నేరం కింద చూడకూడదని. అలాగే న్యాయ వ్యవస్థ ఇచ్చిన తీర్పు తప్పై ఉండొచ్చు. కింద కోర్టు ఉరిశిక్ష వేస్తే పైకోర్టు యావజ్జీవ కారాగార శిక్ష వేస్తే ఆ తర్వాత పైకోర్టు శాంతం కేసు కొట్టేసి ఎలాంటి సాక్ష్యాలు లేవని చెప్పచ్చు. కానీ ఇలా తప్పు తీర్పు ఇవ్వటం వలన ఈ వ్యక్తి ఏళ్ల తరబడి జైలు పాలయ్యి తద్వారా తన జీవితాన్ని కోల్పోయినటువంటి దానికి బాధ్యతగా ఆ సదరు జడ్జి మీద చర్యలు తీసుకునే వ్యవస్థ లేదు. ఎందుకు అంటే ఇది మేధోపరమైనటువంటి లోపం అంటారు. ఒకవేళ ఆ న్యాయమూర్తులకి సంబంధించి ఏదైనా తేడా ఉంది అని భావిస్తే, తప్పు ఉద్దేశం తీర్పు ఇచ్చారని భావిస్తే వాళ్ళ మీద ఇంపీచ్మెంట్ అంటే లోక్సభలో కానీ పార్లమెంట్లో కానీ 2/3 మెజార్టీతో వాళ్ళని తొలగించాలన్నటువంటి కాన్సెప్ట్ మాత్రమే ఉంటుంది. అక్కడ చర్చించి వాళ్ళని ఆ పదవి నుంచి తొలగించవచ్చు. ఇది ప్రొసీజర్. ఇది మన దేశంలోనే కాదు, అమెరికాలో కూడా. అమెరికాలో ఈ మధ్యన ట్రంప్ తీసుకుంటున్నటువంటి నిర్ణయాల్ని అడ్డుకుంటున్నటువంటి వాళ్ళు ఇంతకుముందున బైడెన్ టైంలో నియమితులైన వాళ్ళు. బైడెన్ దిగిపోయే ముందు నెల రోజుల ముందు కూడా కావాలని అనేక మంది న్యాయమూర్తులు అపాయింట్ చేశాడు, వాళ్ళ పార్టీ సిద్ధాంతాలకు అనుకూలంగా ఉన్నటువంటి వాళ్ళు. కాబట్టి ఇప్పుడు వాళ్ళ మీద ఇంపీచ్మెంట్ వైపుకి వెళ్ళమని ట్రంప్కి సలహా ఇస్తున్నాడు ఎలన్ మస్క్. మరి చేస్తారా? చూడాలి.